నమస్కారం. నేను డాక్టర్ టి భువనేశ్వరరావు, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీ సాయి ఆర్థోపెడిక్ సెంటర్, చంపాపేట్. అక్టోబర్ 12 ప్రపంచ కీళ్ళ నొప్పుల దినోత్సవం, అనగా వరల్డ్ ఆర్థరైటిస్ డే. ఈ సందర్భంగా మీకు కీళ్ళ నొప్పుల గురించి కొన్ని విషయాలు తెలపాలని ఈ వీడియో తయారు చేస్తున్నాం. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు 3 రకాల కీళ్ళ నొప్పులు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి వయసు మళ్ళిన దాకా ఎన్నో రకాల కీళ్ళ నొప్పులు ఉండొచ్చు. అందులో మేము ముఖ్యంగా 3 రకాలు విభజించాం. ఒకటి వయసు వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు, అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్. రెండోది ఇన్ఫెక్టివ్ ఆర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే సామాన్యంగా చూసే కీళ్ళ నొప్పులు చీముతో కూడుకున్నది, లేకపోతే ఏదైనా జబ్బు వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు. మూడోది సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్, అంటే కీలుకు ఏదైనా పాత దెబ్బ తగిలి అది సరిగ్గా అతకకపోతే దానివల్ల వచ్చే కీళ్ళ నొప్పి సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో ఈ 3 రకాల ఆర్థరైటిస్లే చాలా కామన్గా మేము చూస్తూ ఉంటాం. వీటికి ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏంటంటే, డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్కి ఎక్సర్సైజెస్ చాలా ముఖ్యమైన ట్రీట్మెంటు. తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఏ పార్ట్ అయితే అరిగిపోయిందో దాని మీద ఎక్కువ బరువు పడకుండా చూడడం. రెండోది ఇన్ఫెక్టివ్ ఆర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే దానికి డాక్టర్ దగ్గర వెళ్ళి సరైన చికిత్స చేయించుకోవడం మంచిది. మూడోది సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే పాత దెబ్బ తగిలిన కీలుకి కూడా ముఖ్యమైన ట్రీట్మెంట్ ఎక్సర్సైజెస్. సో వీటన్నిటికీ ఆర్థరైటిస్ యొక్క ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏ కీళ్ళ నొప్పి అయినా అక్యూట్ పెయిన్, అంటే ఎక్కువ నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు రెస్ట్ ఇవ్వడము, పాత నొప్పి అంటే క్రానిక్ పెయిన్కి ఎక్సర్సైజ్ చేయడము బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్. నమస్తే.